చెప్పి మరీ బద్దలు వలగొడుతున్నాడు. బద్మాష్ల కాంగ్రెస్ బద్మాష్లది చెప్పి మరీ బద్దలు వలగొడుతున్నాడు. వీళ్ళు బంగ్లాదేశ్కి ఏం హాని వెనకటికి బ్లిట్జ్ రిపోర్ట్ల వెరోనికా కార్టిల్తో వీళ్ళు ఏదైతే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉండేనో అక్కడ వీళ్ళు కలవడం జరిగింది. కలిసిన తర్వాత నా రోజా నువ్వే, నా జిందగీ నువ్వే అని చెప్పి పాటలు పాడుకొని భారతదేశంలో జనరల్గా ఏదైతే ఇప్పుడు ఒక యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ లైఫ్ 67 to 70 years ఉన్నది. అక్కడ ఈ యువకుడు 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈయనని ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ చూడు. నాకు అది విడ్డూరంగా ఉన్నది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే జాతి తెలవని రాహుల్ గాంధీ, జాతి అడుగుతే చెప్పని రాహుల్ గాంధీ డైరెక్ట్గా థైలాండ్ టికెట్లు తీసుకొని వెళ్ళిపోయిందట. అక్కడ అన్డాక్యుమెంటెడ్ వైఫ్ ఎందుకు చెప్పుకోనికేం సిగ్గు? ఉంటే నీకు భార్య ఉంటే ఉన్నదని చెప్పు, లేకపోతే నాకు కొన్ని రోజులు ఉన్నా నాకు నచ్చలేదని చెప్పి ఇడిచిపెట్టినా అని చెప్పు, తలాక్ 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 అని చెప్పు, ఏదో ఒకటి చెప్పు. బట్ బరాలు చెప్పు కదా, ఎందుకు ఇట్లా చోరీ చోరీ చుప్కే కలిసి తిరుగుతావు అని చెప్పి. నేను ఆపుదామని అనుకున్నా ఆగేటట్లేదు కాంగ్రెస్ హీన చరిత్ర. చెప్పి మరీ బద్దలు వలగొడుతున్నాడు. బద్మాష్ల కాంగ్రెస్ బద్మాష్లది చెప్పి మరీ బద్దలు వలగొడుతున్నాడు. వీళ్ళు బంగ్లాదేశ్కి ఏం హాని చేసిరో నాకు తెలియదు, కానీ బంగ్లాదేశ్లో కూర్చున్న సలావుద్దీన్ షా చౌదరి ఇలా కాంగ్రెస్ వల్ల బద్దలు వలగొడుతున్నాడు. నేను కొంచెం బ్రేక్ తీసుకుందామని అనుకున్నా, చిత్రగుప్తుకు బ్రేక్ ఇస్తలేడు, మాకు బ్రేక్ ఇస్తలేడు, ఆయన మ్యాగజైన్ బ్లిట్జ్లా బ్రేక్ ఇస్తలేడు. కట్ చేసి సీన్ ఏంది గిరీష్ చిట్టా డైరెక్ట్ తీసుకోవో జర ఊరియకు అని అంటే వచ్చిండు మన రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ మీద ఒక కథనమే నడిపిండు మళ్ళీ బ్లిట్స్లా. ఏందనంటే కంప్లీట్గా రాహుల్ గాంధీ జీవితం అంట ఒక మిస్టరీ అంట, ఒక కాంట్రవర్సీ అంట. నేనంటలేను, బ్లిట్స్ మ్యాగజైన్ అంటుంది. చదువును ఒకసారి, మీరు చదివితే తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళంతా. మీరు ఏం ఆన్సర్ ఇస్తారో నాకు తెలియదు. ఒక హిడెన్బర్గ్ రిపోర్ట్ పట్టుకొని మీరు హిడెన్ సీక్రెట్లు దొరికినాయి అని చెప్పి మస్తు మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ ఈ రిపోర్ట్కి మీరు ఏం సమాధానం ఇస్తారనేది నేను ఎదురు చూస్తున్నా. ఇప్పటికీ 3 కథనాలు నడిచినాయి. ఇప్పటిదాకా ఒక్కటి కూడా మీరు దాని మీద సమాధానం ఇవ్వలేకపోయారు. వెనకటికి బ్లిట్జ్ రిపోర్ట్ల క్లియర్ కట్గా మనకు తెలిసింది ఏంటంటే వెరోనికా కార్టిల్తో వీళ్ళు ఏదైతే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉండేనో అక్కడ వీళ్ళు కలవడం జరిగింది. కలిసిన తర్వాత నా రోజా నువ్వే, నా జిందగీ నువ్వే అని చెప్పి పాటలు పాడుకొని రా సేప్యారు అనుకుంటా ఏమంటారు వెరోనికా సేప్యారు అని షురూ చేసిండ్రు. వాళ్ళకు ఒక 2 పిల్లలు, మినిక్ అండ్ న్యాక్ విన్సీ అని చెప్పి మాట్లాడిండు. సో ఆ పాత కథనం పక్కకు పెట్టి ఇప్పుడు లేటెస్ట్ కథనం ఒకటి కొత్తగా పెడితే ఫస్ట్ గడ్డపార ఏం దించిండంటే భారతదేశంలో జనరల్గా ఏదైతే ఇప్పుడు భారతదేశం ఉందో అక్కడ యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ లైఫ్ 67 to 70 years ఉన్నది. అక్కడ ఈ యువకుడు 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈయనని ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ చూడు. నాకు అది విడ్డూరంగా ఉన్నది అని చెప్పి బ్లిట్స్ ఈయనని ఒక ఫస్ట్ గడ్డపార దించిండు. ఈ హ్యూమర్కి ఏం సమాధానం ఇస్తుందో కాంగ్రెస్ నాకు అర్థమైతలేదు. సెకండ్ గడ్డపార డేటాతో సహా పెట్టిండు. ఏమని పెట్టిండంటే February 16, 2015కి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే జాతి తెలవని రాహుల్ గాంధీ, జాతి అడుగుతే చెప్పని రాహుల్ గాంధీ డైరెక్ట్గా థైలాండ్ టికెట్లు తీసుకొని వెళ్ళిపోయిండట. ఒక థై ఎయిర్వేస్ నుంచి టికెట్లు బుక్ చేసుకొని థైలాండ్కు పోయిండట. అక్కడ ఆయన పోతుంటే అప్పటికి సోనియా గాంధీ గారు అలియాస్ అకార్డింగ్ టు ది బ్లిట్స్ మ్యాగజైన్ హెడ్విగే యాంటోనియా అల్బినా మైనో, అరే పోకరా నాయనా, నీ ప్రైమ్ మినిస్టర్ పదవికి ఇది ఒక మచ్చ తయారవుతుంది, బడ్జెట్ సెషన్ అట్లా అవుతున్నప్పుడు అట్లా పోవద్దు అని అంటే అఫ్కోర్స్ సోనియా గాంధీ గారి మాట ఇంటే మంచిగానే ఉండు. అఫ్కోర్స్ నేను ఇలా బ్లిట్స్ పేరు ఏది చెప్పిందో నేను అదే పేర్లు తీసుకొని మాట్లాడతా. రాహుల్ విన్సీ మన హెడ్విగా యాంటోనియో అల్బినా మైనో చెప్పినా వినకుండా పోయి థైలా వాళ్ళిండు థై టికెట్లు బుక్ చేసుకొని బ్యాంకాక్ February 16, 2015లకు వచ్చిండు. అక్కడ ఒక రోజు మన సుకుమ్విత్ అని ఒక లగ్జరీ హోటల్లో ఆ ఏరియాలో సుకుమ్విత్ ఏరియా అని ఒక లగ్జరీ హోటల్లో స్టే చేసినట్టు బ్లిట్స్ మ్యాగజైన్ బట్టబయలు చేసింది. ఆ రోజు డిన్నర్లో రెస్టారెంట్లు ఉన్నప్పుడు మన రాహుల్ విన్సీ గారు రెస్టారెంట్లు ఉన్నప్పుడు ఒక ముగ్గురు ఆయనని డెలిగేషన్ కలిసి ఒక 3 మంది బృందం డెలిగేషన్ ఆయనని కలిసిండ్రు. ఈ ముగ్గురు బృందం ఎవరు అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఇటలీకి లేకపోతే మన మెక్సికోకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి బ్లిట్స్ మ్యాగజైన్ బట్టబయలు చేసింది. ఇలా పేర్లు ఏంది అని అంటే జోస్ డానియల్స్ వాస్ ఫ్రమ్ మెక్సికో అండ్ లాస్ జీటాస్ కార్టెల్, అక్కడి నుంచి
ఒక్కొక్కడు వచ్చిండు అని చెప్పి చెప్తున్నారు. అంటే జోస్ డానియల్స్ అని ఫ్రమ్ మెక్సికోస్ లాస్ జెటాస్ కార్టెల్ అని చెప్పి అదైతే ఇక్కడ డ్రగ్ కార్టెల్ ఉంటుందో దానికి పనిచేస్తున్న ఒక వ్యక్తి ఫుడ్ గ్రెయినర్ లాగా థైలాండ్లో బ్యాంకాక్లో February 16, 2015 డిన్నర్ టైంలో వచ్చి కలిసిండు అని చెప్పి చెప్తున్నారు. వీడికి ఆగిపోయింది అన్నట్టు ఎవిడెన్స్లు చూపెట్టాలి కదా, మళ్ళీ ఈ ఫోటోలు పెట్టిండ్రు. ఇలా ఎవరో ఏందో అని అన్నది మీ విఘ్నతకు నేను ఇడిచిపెడతా. బ్లిడ్స్ రాసిన కథనాన్ని కాంగ్రెస్ వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్తా. నేను ఆధారాలతోనే పెడతా కదా, యాజ్ ఇట్ ఈ స్క్రీన్ షాట్లు పెట్టేస్తుంది ఈ మధ్య. ఎందుకనంటే మళ్ళీ వెరిఫికేషన్కి కూడా ఇలా ఆస్కారం కూడా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, నేనే చెప్తున్నా మొత్తం. లాస్ జెటాస్ ఎవరు అని చెప్పి మాట్లాడితే ఒక మెక్సికన్ సిండికేట్, క్రిమినల్ సిండికేట్. ఇది చాలా మోస్ట్ నోటోరియస్ అండ్ డేంజరస్ డ్రగ్ కార్టిల్స్లలో ఒకటి మెక్సికోలో. ఇది ఎట్లా ఫేమస్ అయింది అని చెప్పి మాట్లాడితే వీళ్ళ బ్రూటల్ వైలెన్స్ టాక్టిక్స్కి ఇంక్లూడింగ్ ఇక బీహెడింగ్స్ కూడా ఉన్నాయనంట, టార్చర్ అంట, ఇండిస్క్రిమినేటివ్ మర్డర్ టాక్టిక్స్ కూడా వీళ్ళకి తెలుసు అంట, ఎక్సెట్రా. ఇక నేను అవి మాట్లాడదలుచుకోలే, ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. బట్ ఇట్ ఈస్ అ వెరీ వైలెంట్ గ్రూప్ విచ్ ఈస్ నోన్ ఫర్ ఇస్ బ్రూటల్ వైలెంట్ అటాక్స్ ఆర్ టాక్టిక్స్. లాస్ జెటాస్ అక్కడి నుంచి జోస్ డానియల్ వచ్చిండు. నేను చెప్పింది అబద్ధమని నేను ఎప్పుడు మీకు అనిపించదు, ఎందుకంటే నేను ఆధారాలు పెట్టే మీ నమ్మకాన్ని గెలిచిన కాబట్టి. ఇగో బ్లిడ్స్ కంప్లీట్గా థై టికెట్లు కూడా పెట్టింది. మన న్యూఢిల్లీ టు బ్యాంకాక్ పెట్టిన టికెట్లు కూడా ఇక్కడ పెట్టినాం. అయితే ఈ కుటుంబానికి, ఈ ఫేక్ గాంధీ కుటుంబానికి ఇప్పుడు ఇది స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందంట. దీనిలో బేసిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా డ్రిల్ చేయాల్సిన అవసరం ఉందంట. ఏం చెప్తున్నారంటే ఇటాలియన్ నార్కో కార్టల్ ఏదైతే ఉన్నదో ఇది మన హర్యానాకు చెందిన మారిజొన్న ఏదైతే ఉంటుంది కదా, మన గంజాయి అంటాం కదా, ఆ గంజాయి ఫార్మింగ్తో కూడా వీళ్ళకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి, మంచి డీలింగ్లు ఉన్నాయని చెప్పి కూడా బ్లిడ్స్ సోర్సెస్ చెప్తున్నాయి. హౌఎవర్ ఇది కంప్లీట్గా ఇంకా సోర్సెస్ని డ్రిల్ చేసి మన ముంగటికి ఎవిడెన్సులు పెట్టే ఆస్కారం ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. February 17, 2015కి మన రాహుల్ విన్సీ గారు థాయిలాండ్ నుంచి కంబోడియాకు పోయినరు. కంబోడియా దగ్గర అక్కడ ఆయన అన్డాక్యుమెంటెడ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వెరోనికా కార్టిల్, ఇంకా ఆయన 2 పిల్లలతోని 11 రోజుల పాటు చెట్టపట్టాలు వేసుకుంటా ఒక కంప్లీట్ బ్లాక్ టింటెడ్ మినీ వ్యాన్లా కంబోడియా గల్లీలన్నీ తిరిగిండట. అయితే ఈ మన వెరోనికా కార్టిల్, రాహుల్ విన్సీ అని ఇంకా 2 పిల్లలు జనాలకు డౌట్ రావద్దని చెప్పి వాళ్ళైతే అదైతే హోటల్లో స్టే చేసినరో అక్కడ 4 రూమ్లు బుక్ చేసుకున్నారట. మళ్ళీ రాత్రిపూట మాత్రం ఒక లగ్జరియస్ జూనియర్ సూట్లా కలిసి ఉంటుండేనంట. అంటే ఇక జనాలకు డౌట్ రావద్దని చెప్పి. నేను అంటలేనురా బాబు, బ్లిడ్స్ ఓడు మీ బద్దలు వలగొడుతున్నాడు మీ కాంగ్రెస్వి. మళ్ళీ ఇది ఏందో అన్డాక్యుమెంటెడ్ వైఫ్ ఎందుకు చెప్పుకోనీకేం సిగ్గు? ఉంటే నీకు భార్య ఉంటే ఉన్నదని చెప్పు, లేకపోతే నాకు కొన్ని రోజులు ఉన్నా నాకు నచ్చలేదని చెప్పి ఇడిచిపెట్టినా అని చెప్పు, తలాక్ అని చెప్పు, ఏదో ఒకటి చెప్పు. బట్ బరాలు చెప్పు కదా, ఎందుకు ఇట్లా చోరీ చుప్కే కలిసి తిరుగుతావు అని చెప్పి బ్లిడ్స్ అడుగుతున్న కథనాలకు మీరు ఏం చెప్తారు? February 28 వెరోనికా కార్టిల్ తన పిల్లలను తీసుకొని మయన్మార్కి వెళ్ళిపోయింది. నేను చెప్తలే, బ్లిడ్సే చెప్తున్నది, నేను ఆడ పెట్టినా. ఆన్ February 28 వెరోనికా కార్టిల్ అండ్ 2 చిల్డ్రన్ మయన్మార్కి వెళ్ళిపోయినరు. మళ్ళా March 1కి మన రాహుల్ విన్సీ మయన్మార్కి పోయిండు. March 22 ఆడ కూడా వాళ్ళు మయన్మార్లో 21 రోజులు ఉన్నారు. 21 రోజులల్లో ఆయన ఇదొక మన ఏమంటారు, March 22కి ఆయన ఎక్కడున్నాడంటే ఒక క్యాథెడ్రల్ చర్చ్ అంటే, ఇది ఏమో రోమన్ క్యాథలిక్ చర్చ్, సెయింట్ మేరీస్ క్యాథెడ్రల్ అట్ బొగేగే, ఏదో స్ట్రీట్ పేరు చెప్తున్నారు, యాంగాంగ్ మయన్మార్. ఇక్కడ మన రాహుల్ విన్సీ గారు ఉన్నారు అని అన్నట్టు చెప్తున్నారు. March 22 రాహుల్ విన్సీ మళ్ళీ థాయిలాండ్కి వచ్చిండు. మయన్మార్ నుంచి వచ్చి బుద్ధిస్ట్ హెరిటేజ్ సెంటర్ ఇన్ అతురియా సేయింగ్ ఇన్ ది కంట్రీ ఫర్ 9 days ఉన్నాడు. వెరోనికా కార్టిల్ ఇంకా వాళ్ళ పిల్లలు అనగా వీళ్ళ కుటుంబ సభ్యులు, అంటే రాహుల్ విన్సీ కుటుంబం అంటే ఆయన భార్య, ఆయన పిల్లలు కలిసి మళ్ళీ మయన్మార్ వదిలిపెట్టి వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. ఇది బ్లిడ్స్ రాసిన కథనం. ఇన్ 2003 ఈడనైతే గడ్డపార కస దిగ్చేసిండు, లివరే పంక్చర్ చేసేసిండు ఫేక్ గాంధీ కుటుంబాన్ని. ఇది బ్లిడ్స్ ఏమని అన్నాడంటే, రాహుల్ గాంధీ ఇంకా రాహుల్ విన్సీ అండ్ వెరోనికా కార్టిల్ సీక్రెట్స్ ఏమున్నాయని చెప్పి ఒక కథనం నడిపిండు. ఆడ పింక్ ఎల్లోలో పెట్టిన అనుకుంటా, ఎల్లోలోనే ఉందా? ఇన్ 2003 గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ చేసిందట. ఏందనంటే, జాన్ ఇట్టి ఏ సోషల్ యాక్టివిస్ట్
In 2003, Gulf News reported that John M. Whitty, a social activist and a retired professor, submitted a petition demanding action against Rahul Gandhi under the Immoral Trafficking Act for staying at a resort in Kumarakom near Kottayam with his girlfriend Junaita. The petitioner claimed that Rahul Gandhi and Junaita stayed together at a backwater lake resort for 3 days despite not being married. 2003లో జాన్ ఎం ఇటీ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ హూ ఇస్ ఆల్సో ఎ రిటైర్డ్ ప్రొఫెసర్ వీళ్ళ మీద పిటిషన్ ఫైల్ చేసిండు హ్యూమన్ ట్రాఫికింగ్ మీద. పెళ్లి కాకుండా ఈ యువకులు ఏం కట్టలు కడుతున్నారు, మన కోటయం లేక్ రిసార్ట్లో ఏం చేస్తున్నారు అని అన్నారు. ఇక ఏం చేస్తారు మేమెందుకు చెప్పాలా, అది అలా విఘ్నతకి ఇచ్చి పెడతా కాంగ్రెస్ వాళ్ళకు. రాహుల్ విన్సీ ఇంకా నాతాలియా రామోస్ కాంట్రవర్సీ మీద కూడా చాలా చాలా కథనాలు నిన్న బ్లిట్స్లో వచ్చినాయి. చెప్పుకుంటే నాకు నవ్వు వస్తున్నది. ఇదేంద్రా నాయన, ఏం చేసిర్రా నాయన మీరు, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్న, బంగ్లాదేశ్లో ఏం ఏలు పెట్టిరు. నేను రాహుల్ గాంధీకి ఒక ఇదే మాట చెప్తా ప్రతిసారి, ఏందనంటే నేను ఏలు పెడతా నాకు వాసన రావద్దు అంటాడు. అట్లెట్లయితుంది, ఏలు పెడితే వాసన వస్తుంది. ఇక మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఈయన కథనాలు ఆ నాతలో రామోస్ది తీసుకొని ఉంటే, ఆ రామోస్ ఏమని చెప్తుంది అని అంటే, మన రాహుల్ విన్సీ అని అంట మోస్ట్ బ్రిలియంట్ థింకర్స్ల నుంచి ఒకడంట. అబ్వియస్గా కరెక్ట్ కదా చెప్పింది. ఆయన ఒక థింక్ ట్యాంకు, ఆయన ఒక థింక్ జాతి ఏంది అని చెప్తే చెప్పని, కానీ మంది జాతి అడిగే పెద్ద బ్రిలియంట్ థింకర్ ఎవరు ఉన్నారు అని అంటే ఇలా రాహుల్ విన్సీ ఉన్నాడు. నిన్న మాట్లాడుకుంటా అది నిన్న ఏది కొన్ని ట్విట్టర్లలో చూస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే, అది ప్రైవేటైజ్ చేసేసిండ్రు, ఇది ప్రైవేటైజ్ చేసేసిండ్రు, అది చేసేసిండ్రు, ఇది చేసిండ్రు. మళ్ళీ మీరు రాష్ట్రీయకరణ ఎప్పుడు చేస్తారు ఇవన్నిటిని అని అంటే మనోడికి నోరు తిరగదు. అరే ఇప్పుడు నేను ఏమంటా అంటే, ప్రైమ్ మినిస్టర్ దూరం మాట, నువ్వు దేశానికి ఏమవుతావో పక్కకు పెడితే నువ్వు విశ్వేశ్వరయ్య అని చెప్పి 3 సార్లు స్పీడ్గా నువ్వు విశ్వేశ్వరయ్య గీ స్పీడ్లు అన్నా చాలు, పోనీ విశ్వేశ్వరయ్య గీ స్పీడ్లు అన్నా చాలు, మోక్షగుండ విశ్వేశ్వరయ్య అని చెప్పి గీ స్పీడ్లు అన్నా చాలు. నేను అనుకుంటా నువ్వు చాలా తెలివిగా ఎంత ప్రాక్టీస్ చేస్తావో చేసిరా. ఇంకొక హైలైట్ ఏందనంటే, రాహుల్ విన్సీ గారి కథలా ఆయన ఏదైనా టాపిక్ ప్రిపేర్ అయితేనే మాట్లాడతాడు, లేకపోతే అది ఖచ్చితంగా మాట్లాడాడు. నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యి రాలే నేను మాట్లాడా అంటాడు. ఎందుకంటే నిన్న మాట్లాడుకుంటా ఎవరైనా దళితులు మిస్ ఇండియాలో ఉన్నారా అని అంటే ఆయనకు ట్వీట్ కొట్టిండ్రు కొంతమంది కార్యకర్తలు. ఏమన్నానంటే, మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్లు ఎంతమంది ఉన్నారు కదా, అలా దళితులు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు, హిందువులు ఎంతమంది ఉన్నారు, అది కూడా చెప్పు అని అన్నారు. ఈ కథలు గిట్లున్నాయి. నేనేమడుగుతున్నా అంటే, రాహుల్ గాంధీ ఇక నువ్వు జాతి మీద గింత చిల్లర రాజకీయాలు చేస్తున్నావు కదా, క్యాస్ట్ మీద, నేనేమడుగుతున్నా అంటే నీ దోస్తుల లిస్టు పెట్టు. అందులో నీ దోస్తులలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారో చూద్దాం. నీ టీషర్ట్ ఏడగొన్నావో చెప్పు. నీ టీషర్ట్ ఫ్యాక్టరీలో ఎంతమంది తయారు చేసిన ఫ్యాక్టరీలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు తీద్దాం. నువ్వు వేసుకునే చెడ్డి బనియన్ కూడా పక్కకు తీద్దాం. అందులోకేను కూడా ఏ ఫ్యాక్టరీలో కొన్నావో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారో చూద్దాం. మైనారిటీల నోరు మూపిస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నిన్నెవరో మాట్లాడుతున్నారు. మీ మైనారిటీలకైతే ఇంకొక అన్యాయం జరుగుతున్నది అని చెప్తాడు రాహుల్ విన్సీ అకార్డింగ్ టు ది బ్లిట్స్. ఇప్పుడు నేను నా న్యాచురల్ ఫ్లోలోకి వస్తా. రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడతారు మైనారిటీలకు అన్యాయం చేసి, మళ్ళీ కాశ్మీరీ పండితులను నరకయాతన చేస్తుంటే నీ కళ్ళల్లో కాకులు ఓడిచినాయి అని అంటున్నా. వెస్ట్ బెంగాల్లో సందేశ్ కలిలా అరాచకం మహిళల మీద జరుగుతుంటే నీ కళ్ళల్లో, నీ కుటుంబ సభ్యుల కళ్ళల్లో కాకులు ఓడిచినాయి అని అడుగుతున్నా. ఆ డాక్టర్ మరణకాండ జరిగి పాపము ఈ లోకంలో లేకుండా పరలోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ విషయం మీద మాట్లాడికే నీ నోట్లలో మన్ను పడ్డదా అని అడుగుతున్నా. కేరళలో ఖిలాఫత్ మూమెంట్ చేసినప్పుడు అగో ఇది ఆనాడు జరిగిన అన్యాయం అని చెప్పి మాట్లాడికే నీ నోట్లో మన్ను పడ్డదా అని అడుగుతున్నా. 1984లలో సిక్కులను నరకయాతన చేసినప్పుడు నీ కుటుంబం అగో నా నోట్లో మన్ను పడ్డది అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావా రాహుల్ గాంధీ అని నేను అడుగుతున్నా. 106 సార్లు రాష్ట్ర రాజ్యాంగాన్ని అంటే చూసే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసినప్పుడు, మార్చినప్పుడు, ప్రియాంబుల్నే మీరు గెలికినప్పుడు ఇవాళ బయటికి వచ్చి మీ రాజకీయాలలో మన్నువడ మీరు వచ్చి రాజ్యాంగం మారుతున్నారు అని అంటే, ఆనాడు మా ప్రభుత్వం చేసింది తప్పు, అందుకే నేను నా చెంప నేనే కొట్టుకుంటున్నా అని చెప్పి మాట్లాడే దమ్ము నీకు ఉన్నదా అని అంటున్నా, లేకపోతే నీ కళ్ళల్లో కాకులు ఒడిచినాయా అని అడుగుతున్నా. భూపాల్ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు మళ్ళీ ఎంతమంది దళితులు చచ్చిపోయినరు, ఎంతమంది ఓబీసీలు చచ్చిపోయినరు. అమ్మా ఇంతమంది దళితులు ఇంతమంది ఓబీసీలు చచ్చిపోయారు, మళ్ళీ కత్రోచి ఎక్కడ పోయిండు, ఆయనను ఎందుకు మనం కాపాడలేకపోయినాము, నాయన ఎందుకు పంపించేసిండు అడిగినవా అని అంటున్నా. అగస్టా వెస్ట్లాండ్ డీల్లల్లా మాకు పైసలు దొరికినప్పుడు ఎంతమంది ఓబీసీలకు ఎంతమంది దళితులకు మనం ఆ పైసలు వంచినమమ్మా అని అడిగినవా. 2G స్కామ్ జరిగినప్పుడు, కోల్గేట్ జరిగినప్పుడు ఎంతమందికి అమ్మా
మనం పైసలు వంచినామమ్మా అని చెప్పినవా? నువ్వు ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ పోయినప్పుడు, నువ్వు ఫ్లైట్ ఎక్కి మయన్మార్ పోయినప్పుడు, నువ్వు ఫ్లైట్ ఎక్కి కంబోడియాలో తిరిగినప్పుడు, తిరుగుతున్న కంబోడియాలో 11 రోజులు తిరిగినప్పుడు డార్క్ కలర్ టింటెడ్ వ్యాన్లల్లా ఆ డ్రైవర్ దళితుడా ఓబీసీయా అని చెప్పి నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ, నాకు చెప్పు. చర్చిలనే ఎందుకుంటావు? ఒక దళితుడు ఇంట్లో ఎందుకు ఉండవు? ఆడ దళితులు ఉండరా? ఆడ పిచ్చడా వర్గ జాతి ఉండదా? పిచ్చడా వర్గ జాతి లేకపోయినా ఆ దేశాలలో గరీబోళ్ళు ఉంటారు కదా, గరీబోళ్ళు లేకపోయినా మైనారిటీలు అయితే ఖచ్చితంగా ఉంటారు కదా. అకార్డింగ్ టు యూ ద ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది అర్త్, ఒకటే ఒక మనిషి బతుకుతాడు భూమి మీద, ఎవరు అని అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితేనే మైనారిటీ అయి ఉండాలి. ఇక మనిషి అయి ఉండొద్దు, మనిషి జాతి అయి ఉండొద్దు, ఉంటే ఏదో ఒక కులం పెట్టుకొనే బతకాలి అకార్డింగ్ టు రాహుల్ గాంధీ. ఈ సిగ్గు శరం లేని రాజకీయ చాతలకు మనము ఈయనని దేశ ప్రధాని చేద్దామా అని నేను అడుగుతున్నా. భారత్ని భగ్గుమనిపించే ఈ బద్మాష్లకు బంగ్లాదేశీ జర్నలిస్ట్ సలావుద్దీన్ షా చౌదరి కుటుంబాన్ని ఇస్తున్నాడు. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక ఇడిచిపెట్టినవు ఈయన అల్లుడిని ఎందుకు ఇడిచిపెడుతున్నావు అని అంటున్నా, ఈయన బిడ్డని ఎందుకు ఇడిచిపెడుతున్నావు అడుగుతున్నా. ఆడ కూడా జర ఒక గడ్డపార దించితే సెట్ అయిపోతుంది కదా అని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని నేను ప్రతిసారి ఒక మాట కోరుతా ఫ్రెండ్స్, అడుగుతా, ప్రాధేయపడతా, మీకు పాదాభివందనం చేస్తా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ద స్టోరీ ఆఫ్ రాహుల్ విన్సీ ఈజ్ ఫార్ ఫ్రమ్ బియాండ్ యువర్ థాట్ ప్రాసెస్. నేనంటలేను. సలావుద్దీన్ షా చౌదరి బ్లిట్స్ మ్యాగజైన్లో రాసిన లాస్ట్ స్టేట్మెంట్ అదే. సెకండ్ టైం మిమ్మల్ని అడుగుతున్నా, మీ పాదాభివందనం చేసి ఆ కృష్ణ జన్మాష్టమి రోజు మిమ్మల్ని ఒక కోరుతున్నా, ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.